మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశం అనే కార్యక్రమం వింటున్న దేవుని విడలన మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. మీరంతా బాగున్నారా? ఒక్కడు మాత్రం చెబుతాను, ఈ జీవిత పయనంలో మనకు కొన్ని అసాధ్యం అనే మాట వినబడుతుంది. అసాధ్యం అనే సంగతిని అనుభవిస్తాం. ఇది అసాధ్యం అండి అంటుంటాం. ఎవరన్నా ప్రయత్నం చేస్తే చాలా ప్రయత్నం చేసామండి, ఇది అసాధ్యం అంటూ ఒక మాట మాట్లాడుతాం. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, అసాధ్యము అనే పదాలు కొన్నిసార్లు వాడుతుంటాం. కొన్నిసార్లు ప్రజలకు ఆ మాట చెబుతుంటాం. మన జీవితంలో కూడా నిరాశపడతాం. కానీ దేవుడు చక్కని మాట అంటాడు. ఏది మనుషునికి అసాధ్యమనే స్థితిలో పెట్టలేదు, అడ్డంకుగా పెట్టలేదు. నీ శక్తి, నీ సామర్థ్యం, నీ నడకను బట్టి నువ్వు సాధించగలుగుతావు. ఓ రోజున ఆయన చెప్పిన ఉపమానం ఏంటంటే, మీరు నమ్మి ప్రార్థన చేస్తే ఈ కొండ ఎత్తి సముద్రంలో పడుతుంది అంటే అర్థం ఏమిటి? కొండ పెకిలించబడి సముద్రంలో పడేంతగా, అట్టి కార్యం జరిగేంతగా నీ విశ్వాసం ఆయన మీద అంత నమ్మకంగా బలంగా ఉండాలని ఆదేశం. అట్లాంటి విశ్వాసంలో మనం ఉంటే మనకన్నీ సాధ్యమవుతూనే ఉంటాయి. నమ్మికను బట్టి. దేన్ని? నీ శక్తిని నమ్ముకోవడం కాదు, దేవుని శక్తిని నమ్మి ఆధారపడు. నీ మాట, నీ పలుకుబడి కాదు, జీవం కలిగిన దేవుని మాటను నమ్మాలి. ఆయన చేయగలిగిన సమర్థుడని విశ్వసించాలి. ఆయన పలానా కార్యం చేశాడని నమ్మాలి. మీకు ఒక మాట చెబుతాను. మనకు రోగం వస్తే బాగు చేస్తాడా అని ఆలోచనకు వస్తాం. ఈ సమస్య వస్తే పరిష్కారం జరుగుతుందా అని. నిన్ను నీవు ఆలోచిస్తే నీ లోపల అవయవాలన్నీ ఎంత కరెక్ట్గా నిర్ణయించాడు. నువ్వు కాదుగా చేసింది సహోదరుడా. అవన్నీ ఆయన అంత చక్కగా అమర్చాడే. మరి అమర్చిన వాడు ఒకవేళ నీ శరీర అవయవాలు ఏదైనా లోపం వస్తే ప్రార్థన చేసుకుంటే ఆయన సరిచేస్తాడని నమ్మడం తప్ప. వైద్యుడి దగ్గరికి వెళ్ళకూడదు, వైద్యం తప్పని కాదు. కానీ నేను చెప్పేది ఏమిటంటే, మనకి ఇన్ని అవయవాలు లోపల కలుగజేసాడు నమ్ముతున్నావుగా. మరి చెప్పేటప్పుడు మన ఆహారం ఈ విధంగా అరుగుద్ది, ఈ విధంగా రక్తంలో కలుస్తుంది, ఈ కార్యక్రమం జరుగుద్ది, ఈ విధంగా ఇంత చెబుతున్నావు. ఇదంతా నువ్వు చేయలా, కానీ చేసిన సృష్టికర్త ఉన్నాడే. మరి అట్లాంటప్పుడు నీకు సమస్య వచ్చినప్పుడు ఆయన్ని ఇంత నిర్మాతను నమ్మడంలో తప్పులేదుగా. వీళ్ళ రోగులందరూ బాగు చేయండి అని వారు కొంతమంది వెర్రిగా మాట్లాడుతుంటారు. అసలు విషయం ఏంటంటే, ఇంత నిర్మాణం చేసిన దేవుని నువ్వు నమ్మకపోవడం. మనుషులు చేసిన మందు బిడనని నమ్ముతావు, కానీ నీ అవయవాలు సృష్టించిన సృష్టికర్తను నువ్వు నమ్మలేవు. నమ్మాలనిపించదు. అందుకని నీవు ఆ దారిని కాస్త విస్మరించి నమ్మిక లేని వ్యక్తిలాగా బ్రతుకుతుంటావు. నువ్వు ఎంత నమ్మకస్తుడివి. రూపాయి కాగితం మీద గవర్నర్ సంతకం ఉంటే పరిపూర్ణంగా నమ్ముతావు. అంటే ఆ సంతకం ఉన్న చోట ఇది చెల్లుద్ది అని. మరి దాన్ని నమ్మినట్టుగా దేవుని వాక్యం ఎందుకు నమ్ము? దాన్ని నమ్మినట్టుగా లోపల అవయవాలు కలుగ చేసిన వాడు నాలో రిపేర్ చేయగలడని ఎందుకు నమ్ము? దేవుని వాక్యం చెప్పేది ఏమిటంటే, మన నమ్మికలో ఉన్న సమస్య. నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణంగా నమ్ముతావో నీకేది అసాధ్యం కాదు. అన్ని సమస్తము సాధ్యం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 21లో రాయబడిన ఆ వాక్కును ఒక్కసారి మీరు గమనిస్తే మీకు అసాధ్యమనేది ఏదీ ఉండదు. ఎంత బాగా రాశారండి. కారణం ఏంటంటే నమ్మకం అవసరమైంది. నమ్మితే ఒక అద్భుతమైన కార్యం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే నమ్మిక మీద అడుగు వేస్తారో ఆయన చేయగలిగిన వాడు, సమర్థుడు. కొన్నిసార్లు వైద్యుడి దగ్గరికి వెళ్ళి నమ్ముతారు మీరు తప్పక చేస్తారని. ఆయనకు చెబుతాడు నా వల్ల కాదని. అయినా మీరు నమ్ముతున్నాం అంటున్నారు కనుక చేస్తామని. ఆయన చేతిలో పడ్డాక బతుకుతామండి. ఎంత గొప్పగా నమ్ముతుంటామండి. అంటే నమ్మిక పెట్టుబడి, నమ్మకూడదని కాదు, నమ్మిక పెట్టుబడి. మరి అంతగా నేను చేసిన దేవుణ్ణి ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, కృపిచ్చి, ఆగకుండా గుండె కొట్టుకునేట్టుగా చేసి ఇంత చరిత్ర సృష్టించాడే. ఆయన్ని నమ్మటం ఎంత భావ్యం, ఎంత అవసరం. ఈ రోజైనా నీ వ్యక్తిగత జీవితంలో నీ నమ్మిక ఏదైతే పూర్తిగా ఆధారపడి జీవాధిపతి మీద నమ్మిక అడుగులు వేస్తావో, ఆరోగ్యం, ఆహారం, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం ఏదైనా అనుకూలమవుతుంది. ఆయన అంటాడు కదా, అరణ్యంలో ఊటను పుట్టిస్తాను అంటాడు. ఎండమావులను జీవజలధారలుగా చేస్తాను అంటాడు. ఎన్ని మాటలు ఉన్నాయండి. ఆయన నీళ్ళ మీద నడిచాడు, నేల మీద నడిచాడు. ఆ దేవుడే నీ దేవుడుగా. ఈ రోజున ఒకవేళ ఇప్పటికే సమస్యలు విసిగిపోయి, మనుషుల్ని చెడిపోయి,
డబ్బును ఆశ్రయించి సిగ్గుపడిపోయి ఏం జరిగినా మొండి సమస్య అయినా కుదరని రోగమైనా ఒకసారి ప్రభువుని నమ్మి చూడు, అద్భుతం మీరు చూడబోతున్నారు. మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. పరిశుద్ధుడును ప్రేమాముడైన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు, చేయబోతున్న కార్యాల కొరకు వందన. కృప కలుగునగా ఓ దీవెన, నెమ్మది, క్షేమం. బిడ్డల చదువుల కొరకు ప్రార్థిస్తున్నాం, కృప కొరకు ప్రార్థన చేస్తున్నాం, రోగుల ఆరోగ్యం కొరకు, పెద్దల క్షేమం కొరకు చేస్తున్న పని పాటల కొరకు, వ్యాపార వ్యవసాయ ఉద్యోగాల చేతి పని కొరకు, అలాగే అందరి రక్షణ కొరకు, ఆరోగ్యం కొరకు, కుటుంబ ఐక్యత కొరకు, ప్రార్థనా జీవితం కొరకు సిద్ధపరిచి మేలుతో నడిపించుమని యేసు పేరట వేడుతున్నాము తండ్రి. ఆమేన్.